హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణూస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి మేము జాతరకి ఊరికి వెళ్ళాం కదా, మా జర్నీ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ మేమైతే స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు సీడియంకి వెళ్దాము అని సీడియంకి వెళ్తున్నాము. ఇక్కడ సీడియంకి వెళ్ళేసి ఇంకా రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 6:20 ట్రైన్ అంటే మేము 6:15కి కూడా ఇంకా రోడ్లోనే ఉన్నాము. కానీ ట్రైన్స్ ఎప్పుడు లేటే కదా. కృష్ణా ఎక్స్ప్రెస్కి బుక్ చేశాను నేను, కానీ అది ఎవ్రీడే 20 మినిట్స్ లేట్ ఉంటుంది. కానీ మా దరిద్రం కొద్దీ అది ఆ రోజు 1 అవర్ లేట్గా వచ్చింది. ఇక్కడైతే మా హస్బెండ్ బైక్ పార్క్ చేసేసి వచ్చాడు. ఇంక ఇక్కడ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము. వెళ్ళేసరికి ఫస్ట్ 3rd ప్లాట్ఫామ్ అన్నారు. సో 3rd ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీకు ట్రైన్ జర్నీస్ ఇష్టమా లేకపోతే బస్ జర్నీస్ ఇష్టమా? నాకైతే బస్ జర్నీయే ఇష్టం. నాకు ట్రైన్ జర్నీ అస్సలు ఇష్టం లేదు. కానీ అందరూ బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ కంఫర్టబుల్ అంటారు, ఎందుకంటే లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుందని. నాకైతే బస్ జర్నీయే ఇష్టం. ఇక్కడైతే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, నేను, మా పాప, మా హస్బెండ్. పాప ఏడుస్తుంటే ఇక్కడ మా హస్బెండ్ పాపకి ట్రైన్ చూపిస్తున్నాడు. ఈ ట్రైన్ చాలా బాగుంది కదా, ఆరెంజ్ అండ్ గ్రే కలరు. ఇది నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అంట. కొత్త ట్రైన్లా ఉంది, లేకపోతే పెయింట్ వేసారో తెలీదు, కానీ చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది, క్లీన్గా కూడా ఉంది. ఇక్కడైతే సిగ్నల్ వేశారు ట్రైన్కి. అది మా ట్రైన్ కాదు, కానీ ఊరికే అట్లా చూస్తూ ఉన్నాను. ఎంతసేపు అని కూర్చుంటాం చెప్పండి, కాళ్ళు పడిపోతున్నాయి కూర్చొని. అందుకని అట్లా వాక్ చేద్దామని ఇట్లా నేను వాక్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీశాడు. ఇంకా నెక్స్ట్ మా ట్రైన్ అయితే వచ్చేసింది. 3rd ప్లాట్ఫామ్ అన్నారు. అండ్ అట్ లాస్ట్ ఏం చెప్పారంటే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మీ ట్రైన్ అయితే 4th ప్లాట్ఫామ్లోకి వస్తుంది అని చెప్పి ఇంకా 4th ప్లాట్ఫామ్ అని చెప్పారు అనౌన్స్మెంట్. సో ఇంకా మళ్ళీ 3rd ప్లాట్ఫామ్ నుంచి 4th ప్లాట్ఫామ్లోకి వచ్చి ఎక్కేసరికి 3rd ప్లాట్ఫామ్ నుంచి 4th ప్లాట్ఫామ్కి వచ్చి ఎక్కేసరికి నా పని అయితే అయిపోయింది. ఈ మధ్య నేను డెలివరీ అయినప్పటి నుంచి చాలా లావ్ అయిపోయాను. సో ఎక్కువ దూరం నేను నడవలేకున్నాను. ఎక్కువ దూరం నడిచినా నాకు ఆయాసం వచ్చేస్తుంది. సో తగ్గాలి, వెయిట్ తగ్గాలి. ఇక్కడైతే మా హస్బెండ్కి నాకు సైడ్ అప్పర్, సైడ్ లోయర్ వచ్చింది. ఇద్దరం ఒకే సీట్లోనే కూర్చున్నాము. అంటే తక్కువే కదా, జర్నీ టైం ఏం పెద్ద లేదు కదా. మేము రేణిగుంటలో డ్రాప్ అవ్వాలి, సో ఏం జర్నీ ఎక్కువ లేదని ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఒకే సీట్లోనే కూర్చున్నాము. మా పాప అయితే ఆ ట్రైన్ హారన్కి లేచి భయపడి ఏడుస్తూ ఉంది. ఏడవడం, నిద్రపుచ్చడం, మళ్ళీ హారన్ రావడం, ఏడవడం, ఇదే పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అట్లా కొంతసేపు స్పెండ్ చేసి మాట్లాడుకున్నాక ఇంకా ట్రైన్లో ఇప్పుడైతే కమ్మలు కూడా అమ్మేస్తున్నారు గాయస్. ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అమ్మేస్తున్నారు. మనం ఆడోళ్ళు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ చూస్తే ఆగుతామా? అసలు ఆగలేం కదా. ఇంకా ఫస్ట్ ఏమో వద్దన్నాను. మా హస్బెండ్ అడిగాడు, కమ్మలు ఉన్నాయి కొనుక్కుంటావా అంటే, వద్దులే ఎందుకు అని చెప్పన్నాను. మళ్ళీ వచ్చాడు ఆయన ఇటు, మళ్ళీ రిటర్న్ అయితే అప్పుడు ఇంకా సరే కొనుక్కుంటానని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాను. నేనైతే ఒక 2 జతలు కొనుక్కున్నాను. ఇక్కడైతే మేము రేణిగుంటలో డ్రాప్ అయ్యాం. చూసారా ఎంతమంది ఉన్నారో? రేణిగుంట రైల్వే స్టేషన్ అంతా నిండిపోయింది. అసలు వాక్ నడవడానికి కూడా డిస్టెన్స్ లేదు అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదు. చూడండి ఎట్లుందో. సో అట్ లాస్ట్ ఇక్కడ ఆటో తీసుకొని రేణిగుంట సర్కిల్కి వెళ్ళాలన్నమాట. మేము మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే రేణిగుంట సర్కిల్ దగ్గర బైపాస్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కాలి. అక్కడికైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాము. ఇద్దరికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడైతే బస్సు ఎక్కేసాము. మా హస్బెండ్కి పాపం సీట్ లేదు, వాళ్ళు ఊరు దాకా నిలబడే వచ్చాడు. ఏం పెద్ద డిస్టెన్స్ ఉండదు, ఒక 40 మినిట్స్ ఉంటుంది. 40 మినిట్స్ నిలబడే వచ్చాడు. ఇంకా నేను పాపను ఎత్తుకోవాలి కాబట్టి నేను కూర్చొని వచ్చాము. ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా తమ్ముళ్ళు వచ్చారు. సో ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా తీసుకెళ్ళాలని ఇక్కడ స్వీట్ షాప్లో ఏదైనా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.